హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నారు. మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మీకు ఇంట్రెస్టింగ్ వీడియో చూపించబోతున్నాను. ఈరోజు మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ టాయ్స్ చూపించబోతున్నాను. చూడండి, టాయ్స్ మనం ఓన్గా క్రియేట్ చేసేటివి అండ్ ఫ్లవర్ పాట్ అండ్ టాయ్స్. ఈ కప్స్ అనేటివి మేము ఎలా చేసామంటే చాటలకి పట్టే పిండి ఉంటుంది కదా, దాంతో ఊక వేస్ట్ చేయకుండా మన దగ్గర ఏమైనా ప్లాస్టిక్ కప్ ఉంటే దానికి ఈ విధంగా టేప్ చుట్టేసి దాన్ని ఇలా పెట్టుకోవాలి. అప్పుడు మనము 2-3 డేస్ అలా ఎండబెడితే మనకి కప్స్ అనేవి రెడీ అవుతాయి. ఏ దానికైనా యూస్ఫుల్గా ఉంటుంది. చూసారా ఎన్ని డిజైన్స్ చేసాము. ఇలా మనము ఏవైనా పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇదేమో నేను చేశాను డిజైన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ పాట్స్. అంటే ఇవేంటంటే గాజు బాటిల్స్ ఉంటాయి కదా మనకు, వాటిని ఊరికే పాడేయకుండా మన దగ్గర ఏవైనా స్టోర్ బియ్యం ఉంటే వాటిని ఈ విధంగా చేసుకొని కలర్స్ కలిపి ఈ విధంగా చేసుకుంటే అప్పుడు దీనికి ఇలా అతికియచ్చు. గమ్ పూసి ఇలా పెడితే అవి ఇలా ప్రెస్ చేస్తే అప్పుడు మనకి ఇలా రెడీ అవుతుంది. దాంట్లో ఏమైనా ఫ్లవర్స్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. చాలా నైస్గా ఉంటాయి. అండ్ ఇది కూడా అలాంటిదే, మిక్స్ కాకుండా సపరేట్గా చేసాము అనమాట. చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర ఏమైనా బాక్సెస్ ఉంటాయి కదా, దానిని ఊక పాడేయకుండా ఇలా పెయింట్స్ వేసుకోవచ్చు. చూడండి, ఇలా పెయింట్స్ వేసుకొని డెకరేట్గా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టాయ్స్. మన దగ్గర ఊరికే ఆడుకున్న బొమ్మలు ఉంటాయి కదా, అవి వేస్ట్ అయిపోతే ఇలా చేయండి. బట్ట ముక్కలు ఉంటే దాన్ని ఈ విధంగా కుట్టేసి దీనికి ఇలా డెకరేట్ చేస్తే చాలా బాగుంటాయి. షోకేస్లో కూడా పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఇది కూడా అలాంటిదే, సేమ్. ఏమంటే కాంబినేషన్ వేరే. నాకి పూజికి ఇదేమో నాది, ఇదేమో పూజి. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.